ఏంటే నా ఆడబిడ్డను పట్టుకుని పిచ్చి కుత్తలకు వస్తున్నావు? నాలుక తెగ్గొస్తా. మా ఆడబిడ్డ మా ఇంటి మహాలక్ష్మి. ఏం తెలిసిన తన గురించి మాట్లాడుతున్నావు? ఏయ్ నువ్వు ఇట్రావే. అయినా ఇవాళ రేపు నిజాలు మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటున్నారు? సరే గాని నాకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఏం ఆలోచించావు? మెయింటెనెన్స్ డబ్బులు పెండింగ్ లో పెట్టారు, నాకు ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్ లో పెట్టారు. నా సంగతి తెలుసు కదా, ఎప్పుడు ఇస్తారో చెప్పకపోతే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతా. నువ్వు రావే. ఏడ్చారు. రాఘవా, మిస్టర్ రాఘవా. నా ఇంట్లో లేరు బాబు. నాకు గుండె ఆపరేషన్ చేయడానికి అప్పులు చేసారు. వాళ్ళు వస్తుంటేనే ఇంట్లో ఉండటం లేదు. ఏంటండి మీకు గుండె ఆపరేషన్ అయిందా? అవునండి, గుండె ఆపరేషన్ అయింది. ఇక వాడు ఇంట్లో ఉండటం లేదు, అప్పులేని. చూడవయ్యా చంద్రం, నిన్ను కన్నందుకు నీ అమ్మకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడు. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదండి, మంచిది. జాగ్రత్త అండి. నానమ్మ, ఏంటమ్మా? మధ్యతరగతి కుటుంబాలు అంటే ఏంటి? మధ్యతరగతి కుటుంబాలు అంటే మట్టి గోడల మధ్య ఉండలేము, మిద్దెలు కట్టుకొని ఉండలేము. ఈ రెండింటి మధ్య ఊగిసలాడే జీవితమేనమ్మా మధ్యతరగతి కుటుంబాలంటే. ఎంత చెట్టుకు అంత గాలని. మధ్యతరగతి కుటుంబాల్లో ఎంత చెట్టున్నా కొంత గాలే వీస్తుందమ్మా. ఇదేనమ్మా మధ్యతరగతి కుటుంబాల జీవితం అంటే.